ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుపతిలో భాష్యకారుల ఉత్సవాలు. బంగారు తిరుచిపై భక్త శిఖామణి అనుగ్రహం. ఈ నెల 14 నుంచి గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో. తిరుపతి కోదండరాముడికి కొత్త సేవ. ఇకపై ప్రతి నెల సహస్ర కలశాభిషేకం. ఈ నెల 9న వరాహలక్ష్మి నృసింహుని నిజరూప దర్శనం. చందనోత్సవానికి ముస్తాబవుతున్న సింహాచల క్షేత్రం. తిరుపతిలోని శ్వేత భవనంలో శుభప్రదం బోధకులకు శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శుభప్రదం తరగతులను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శుభప్రదం బోధకులకు ఈ నెల 5వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు శుభప్రదం బోధకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శుభప్రదాన్ని ఉత్తమోత్తంగా నిర్వహించడానికి బోధకుల నుంచి సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 23,000 మందికి ప్రత్యక్షంగా శుభప్రదం తరగతులను నిర్వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు శుభప్రదం సారాంశాన్ని తెలియజేస్తామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. విద్యార్థుల్లో నైతిక, ధార్మిక విలువల్ని పెంపొందించాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం శుభప్రదం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లోని 23,000 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని మనం అందజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ట్రైనర్స్కి ఇక్కడ తిరుపతిలో శిక్షణ ఇస్తున్నాము. వీరు వారి జిల్లాలకు వెళ్ళిన తర్వాత మిగతా ట్రైనర్స్కి శిక్షణ ఇచ్చి 22వ తేదీ నుంచి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంది. అదే సమయంలో ఈసారి సిలబస్ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన రీతిలో, సులభమైన భాషలో మనం బుక్స్ తయారు చేయడం జరిగింది. వీటి ద్వారా విద్యార్థులు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి వారి మీద ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాము. మరి ఇక్కడ 23,000 మందికే కాకుండా లక్షలాది మందికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కూడా ఇదే కార్యక్రమాలని అందించే విధంగా కూడా చర్య తీసుకుంటా ఉన్నాం. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్వేత భవనంలో అర్చక శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్వేత ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ఎస్సీ, ఎస్టీ, గిరిజన మత్స్యకారులకు ఉత్తమ బోధకులచే అర్చక శిక్షణను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అర్చక శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్చకులతో మమేకమై పలు అంశాలపై చర్చించారు. అర్చక శిక్షణలో ఏ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అర్చక శిక్షణ మెరుగ్గా నిర్వహించడానికి సూచనలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈవో డాక్టర్ సాంబశివరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ అర్చక శిక్షణలో మార్పులు తీసుకువచ్చి ఏజెన్సీ ప్రాంతాలు, టీటీడీ కళ్యాణ మండపాల్లో ఈ శిక్షణలు కొనసాగించడానికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్వేత ఆర్గనైజేషన్లో అర్చకులకి శిక్షణా కార్యక్రమం ఇస్తూ ఉన్నాము. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, షెడ్యూల్డ్ ఏజెన్సీ ఏరియాలోను, ఎస్సీ ఏరియాస్లోను, మత్స్యకార ప్రాంతాల్లోనూ చాలా ఆలయాల్లో అర్చకులు లేకుండా ఉన్నారు. కొత్త ఆలయాలను కూడా టీటీడీ, మిగతా ధార్మిక సంస్థలు కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాయి. మరి అక్కడ అర్చకుల కొరత ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్గా ఉన్న వారికి, ఎవరైతే ఇప్పుడు ఆ చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్నారో వారందరికీ మంచి శిక్షణ ఇచ్చినట్లయితే అక్కడ ఆలయాల్ని మనం మెయింటైన్ చేయడానికి, తద్వారా హిందూ ధర్మ ప్రచారానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఏదైతే మనం వాళ్ళకి బోధిస్తూ ఉన్నామో అది ఇంకా సులభమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా బోధన చేయటము, వారికి కావాల్సిన పుస్తకాలను కూడా మనము ముద్రణ చేసి ఇవ్వటము,
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మరి తిరుపతిలోనే కాకుండా ఏజెన్సీ ఏరియాల్లోనూ మిగతా చోట్ల ఎవరైతే చిన్న చిన్న ఆలయాల్లో అక్కడ పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క అండర్స్టాండింగ్ పెరగటానికి, వారు చేసే పని ఇంకా మెరుగుపరచడానికి, ఇంకా చక్కగా పూజా విధానం నిర్వహించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డీసెంట్రలైజ్ కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన శనివారం ఉదయం భగవత్ రామానుజాచార్యుల తిరుచి ఉత్సవం మాడ వీధుల్లో ఘనంగా జరిగింది. ఆలయ జియంగార్లు, అర్చకులు, అధికారులు ముందు నడవగా తిరుచిపై కొలువుదీరిన రామానుజాచార్యులు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు నయనానందకరంగా సాగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుచి సేవను వైభవంగా నిర్వహించారు. రామానుజాచార్యుల వారు తిరుచిపై పెద్దమాడ వీధుల్లో విహరించారు. అనంతరం గాంధీ రోడ్డులోని కుమ్మర మండపంలో రామానుజాచార్యులను వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక, కరపత్రికలను శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆవిష్కరించారు. మే 14వ తేదీ నుంచి గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు మే 22వ తేదీ ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఈవో సాంబశివరావు కోరారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరబోతూ ఉన్నాము. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. సీతాపతి సహస్రధారల్లో తిరునగరి వాసులను చల్లగా అనుగ్రహించారు. సహస్ర కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో వేద పండితులు లక్ష్మణాగ్రజునికి నిర్వహించిన అభిషేకం అద్భుతంగా సాగింది. టీటీడీ అమావాస్య రోజున ఆర్జిత సేవగా ప్రవేశపెట్టిన సహస్ర కలశాభిషేకం భక్తులను ముగ్ధులం చేసింది. ఇక శుక్రవారం సాయంత్రం కోదండరాముని హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి వారికి శుక్రవారం ఉదయం సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతున్న ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సేవను ప్రవేశపెట్టింది. గత నెలలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో అమావాస్య రోజున స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించాలని నిర్ణయించారు. విష్ణు పంచక పర్వదినాలైన అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, పునర్వసు లేదా శ్రవణం పర్వదినాల్లో స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తే లోకం సుభిక్షంగా ఉంటుందని ఆగమాల ద్వారా తెలుస్తోంది. 4 నెలల క్రితం అమావాస్య రోజున హనుమంత వాహన సేవను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శ్రీ కోదండరామునికి తొలిసారిగా సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి నిత్య సేవలు పూర్తయిన తరువాత ఆలయంలోని ముఖమండపంలో భోగమూర్తులను, ఉత్సవమూర్తులను, విశ్వక్సేనుల వారిని కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, రక్షాబంధనం, ఉప్త హోమాలను నిర్వహించి వైఖానస ఆగమోక్తంగా పూర్ణాహుతి జరిపారు. అనంతరం స్వామివారికి విశేష నివేదనలు సమర్పించి కర్పూర హారతులు అందించారు. ఆపై 1008 కలశాల్లోని విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి భోగమూర్తులకు, ఉత్సవమూర్తులకు, విశ్వక్సేనుల వారికి సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులయ్యారు. ఇక శుక్రవారం సాయంత్రం కోదండరాముని హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సింహాద్రి అప్పన్న సన్నిధి చందనోత్సవానికి ముస్తాబవుతోంది.
ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే శ్రీ లక్ష్మీ వరాహ నృసింహస్వామి వారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న జరిగే స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాలమైన ప్రాంగణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్నప్రసాదం, జల ప్రసాదాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. స్వామివారి నిజరూప దర్శనం అనంతరం జరిగే సహస్ర ఘటాభిషేకానికి కలశాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభీష్ట సిద్ధి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని మనసారా మొక్కుకున్న, శ్రీనివాసుని అర్చిస్తూ అభీష్ట సిద్ధి వ్రతాన్ని ఆచరించిన విశేష ఫలితాలు ఉంటాయని నమ్మిక. ఈ సందర్భంగా వేద పండితులు కలశ స్థాపన, విశ్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం నిర్వహించారు. అనంతరం 108 మంది సువాసినులు అర్చకుల సూచనలతో అభీష్ట సిద్ధి వ్రతాన్ని ఆచరించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీరామ పాదుక పట్టాభిషేకం కనుల పండుగ నిర్వహించారు. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీరామ పాదుకులకు అభిషేకం చేశారు. ఆ తరువాత పాదుకులకు పూజలు జరిపి పట్టాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. బళ్ళారిలో నెలవైన శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గజవాహన సేవ నిర్వహించారు. చైత్ర మాసాన్ని పురస్కరించుకుని అమ్మలగన్న అమ్మ లలితాదేవికి విశేష పూజలు చేశారు. భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆ తరువాత అర్చకులు అమ్మవారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి గజవాహనంపై కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారి దివ్య స్వరూపాన్ని కనులారా గాంచి ధన్యులయ్యారు. సికింద్రాబాద్లోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తెచ్చారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, మాంగళ్య పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో శివపార్వతుల కళ్యాణ క్రతువు భక్తిరస భరితంగా సాగింది. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. భాగ్యనగరం దిల్సుఖ్ నగర్ లో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో స్వర్ణ లింగానికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, సంకల్పం నిర్వహించారు. ఆ తరువాత పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో పరమశివునికి భక్తులు సామూహికంగా రుద్రాభిషేకాన్ని జరిపారు. ఆపై వివిధ రకాల పుష్పాలతో శివలింగాన్ని అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో భక్తుల కల్పవల్లిగా భాసిల్లుతున్న శ్రీ కుంకుళ్ళమ్మ తల్లికి కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాలయమైన కుంకుళ్ళమ్మకు చైత్రమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు జరిపారు. అమ్మవారిని మల్లెపూల మాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నల్గొండలోని శివాలయంలో శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. చైత్ర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది.
ముందుగా సర్వాంగ సుందరంగా అలంకరించిన శివ పార్వతులను చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తెచ్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని జరిపారు. సకల దేవతా నిలయంగా భాసిల్లుతున్న శ్రీ సీతారామాలయం భాగ్యనగర వాసుల నిత్య పూజలు అందుకుంటోంది. 3 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భాగ్యనగరం సరూర్ నగర్ మండలంలో భక్తుల కల్పవృక్షంగా భాసిల్లుతున్న ఆలయం ఇది. ఈ పుణ్య ప్రదేశంలో సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి కొలువై భక్తుల్ని కటాక్షిస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో సీతారాములతో పాటు శ్రీ మహావిష్ణువు దశావతారాలు, శ్రీ భవానీమాత, శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారు. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ విజయ గణపతి స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వార్లు ఉపాలయాల్లో కొలువై భక్తుల్ని దీవిస్తున్నారు. గ్రహదోషాల నివారణకు ఆలయంలో నిలవైన నవగ్రహాలకు భక్తులు తైలాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిత్య పూజలతో పాటు చందన అలంకారాలు, ఆకు పూజలు, వడమాలలు సమర్పిస్తారు. అలాగే విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి నవరాత్రి ఉత్సవాలతో పాటు ప్రతి మాసం సంకష్టహర చతుర్థిని వేడుకగా జరుపుతారు. సౌభాగ్యప్రదాయిని శ్రీ భవానీ మాతకు సువాసనులు కుంకుమతో అర్చించి ఆశీస్సులు అందుకుంటారు. ప్రతి పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. చైత్రమాసాన సీతారాముల సన్నిధిని దర్శించి భక్తులు ధన్యులు కావాలని కోరుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో జరిగిన వివిధ ఉత్సవాల్లో భాగంగా దేవదేవులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆ విశేషాలను చూద్దాం. ఆలయాలకు నిలయంగా భాసిల్లుతున్న కాంచీపురంలో శ్రీ కచబేశ్వర స్వామివారి ఆలయంలో చిత్రై ఉత్తర నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి నందివాహనంపై కొలువుదీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారు నందివాహనంపై ముందుకెళుతుండగా అమ్మవారు పల్లకీపై కొలువుదీరి స్వామివారిని అనుసరించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. తిరునల్వేలి సమీపంలోని తూత్తుకుడిలో ప్రసిద్ధ శ్రీవైకుంఠం ఆలయంలో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నవ తిరుపతి క్షేత్రాల్లో ఒకటిగా సూర్యస్థలంగా అలరారుతున్న ఈ ఆలయంలో శ్రీ సోరనాథర్ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. కర్పూర హారతులు సమర్పించి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగి స్వామిపై తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. వేలూరు సమీపంలోని రత్నగిరి కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో చిత్రై ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. సర్వాంగ శోభితులైన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల మధ్యన తిరుకళ్యాణాన్ని జరిపారు. దిండిగల్లోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. ఉపాలయంగా బాసిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయుని సన్నిధిలో చైత్రమాసం సందర్భంగా వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నయన మనోహరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనను వీక్షిద్దాం. కలియుగంలో నామ సంకీర్తన భగవంతుని చెంత చేర్చే దివ్యమైన మోక్ష సాధన. నిత్యం భజనలు, నామ సంకీర్తనలు, వేదనాదాలు ప్రతిధ్వనించే తిరుమలలోని నాద నీరాజన వేదికపై శుక్రవారం రాత్రి చెన్నైకి చెందిన సుచిత్ర సురేష్ రామ్ బృందం శ్రీవారికి నామ సంకీర్తనలను సమర్పించింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు విద్యారణ్యపురంలో వసంత శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 35,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, దివ్య దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 144 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.